అవిశ్వాస తీర్మానానికి ముందు కాస్తంత బెట్టు చేసిన ప్రజారాజ్యం కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులతో మెత్తబడింది. విస్తృత మథనం తర్వాత జగన్ పంచన చేరిన శోభా నాగిరెడ్డి సహా ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన చిరు పడగొడితే నిలబెడతామని పునరుద్ఘాటించారు. అవిశ్వాస తీర్మానంతో ఉత్కంఠ రేపిన రాజకీయాన్ని మరింత వేడెక్కించిన ప్రజారాజ్యం ఎటకేలకు సందిగ్ధతకు తెరదించింది. ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వెళ్లగక్కిన చిరంజీవి ఢిల్లీ పెద్దల బుజ్జగింపులతో మెత్తపడ్డారు. ఎమ్మెల్యేలతో 2-3 దఫాలు మదనం సాగించిన చిరంజీవి చివరకు అంకెల గారడీతో తికమక పడుతున్న కిరణ్ సర్కార్ను నిలబెడతామని ప్రకటించారు. జగన్ వర్గంలో ఉన్న శోభా నాగిరెడ్డి సహా పీఆర్పీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేశారు. సమస్యలు తీర్చే దిశగా ఏ పనులు కావటం లేదు అన్నది చాలా సుస్పష్టంగా తెలిసింది. ఇవి నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. వారు చెప్పింది ఒకటే, విలీనం అయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మనందరం ఒకటి, వారిని వేరేగా చూడటం అనేది ఉండదు. కొంతమంది విచ్ఛిన్నగా శక్తిలో లేకపోతే లాభం పొందుదాము, ఈ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నం చేసేవాడు చాలా మంది. దీన్ని పడగొడతామంటే కాదు, నిలబెడతాం, నేను నిలబెడతాను అని అన్న మాట నిలబెట్టుకునే అవకాశం నాకు వచ్చింది. పీఆర్పీ ఎమ్మెల్యేగా ఆవిడికి కూడాను ఈ రోజున విప్ జారీ చేయడం జరుగుతుంది. నిలబెడతాం అని అన్నాను అంటే నిలబెట్టి తీరుతాం. దట్స్ ఇట్. సరిగ్గా అవిశ్వాస సమయంలో బెట్టు చేసిన చీరు ఒకంత రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.